ఐటీ రంగంలో తెలంగాణ సర్కార్ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతోంది. ఇక ఐటీ వెలుగులు కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా జిల్లాలకు విస్తరించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, హైదరాబాద్ హైవేల వెంట గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు అంటే జీసీసీలు, డేటా సెంటర్ల ఏర్పాటుకు సరికొత్త పాలసీని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు ఏకంగా 1500 ఎకరాల్లో భారీ డేటా సిటీ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభమైంది. దీనికోసం ఎస్జేపీలలో శుద్ధి చేసిన నీటిని వినియోగించుకునేలా ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సరికొత్త ఇన్వెస్ట్ తెలంగాణ పేరిట ఒక ప్రత్యేక ఏజెన్సీని ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడిదారులకు ఒకే వేదికపై అన్ని అనుమతులు, సేవలు అందించేందుకు ఒక గ్రూప్ 1 స్థాయి అధికారితో ఎస్కార్ట్ ఆఫీసర్ వ్యవస్థను తీసుకురానున్నారు. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల పారిశ్రామిక విధానాలను అధ్యయనం చేసి ఈ ఏజెన్సీకి అత్యుత్తమ విధి విధానాలను ఖరారు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఇక భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి మౌలిక వస్తువులతో, పర్యావరణ హిత నెట్ జీరో విధానాలతో తీర్చిదిద్దబోతున్నారు. ప్రతిపాదిత ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్ పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రకటించిన 5 ప్రాంతీయ వైద్య పర్యాటక కేంద్రాల్లో ఒకదాన్ని మన హెల్త్ సిటీలోనే ఏర్పాటు చేసేలా కేంద్రంతో చర్చిస్తామని, అవసరమైతే తానే స్వయంగా ప్రధాని మోదీతో మాట్లాడతానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఏర్పాటయ్యే కంపెనీలన్నీ యువతలో నైపుణ్యాలను పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో ఖచ్చితంగా ఒప్పందాలు కుదుర్చుకోవాలని స్పష్టం చేశారు. ఇక ఇదే ఫ్యూచర్ సిటీలో ప్రజా ప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా 500 ఎకరాలు కేటాయించనున్నట్లు సీఎం ప్రకటించారు. రానున్న 3 నెలల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఖచ్చితంగా ఫైబర్ ఇంటర్నెట్ నే వినియోగించాలని ముఖ్యమంత్రి డెడ్ లైన్ విధించారు. మొత్తానికి ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణను గ్లోబల్ లీడర్ గా నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి శరవేగంగా అడుగులు వేస్తున్నారు.